తమ్ముడు వచ్చామ్మా అన్ని ప్రాంతాలలో ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించిన తీర్మానాన్ని ఆ తగలబెట్టి దీనికి కారణం ఒకటే ఇంకా ముస్లిం సోదరులకు వచ్చే సమస్య కాదు, రాజ్యాంగానికి సమస్య. ఈ రాజ్యాంగం ఉండాలా పోవాలా? ఈ రాజ్యాంగం పోతే మనం బతుకుండేది. వాళ్ళు రాజ్యాంగం మొత్తం మార్చాలని ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగం ఏం చెప్పారు? అంబేద్కర్ స్పష్టం చెప్పారు, భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సాంస్కృతిక సమ్మేళనం మొత్తం కలిసి సమైక్య భారతదేశం ఉండాలని చెప్పారు. అందులో 6% 1% కమ్యూనిటీ కూడా న్యాయం చేకూర్చుకోవాలి. మత సంస్థలకి రాజకీయ తెచ్చుకోవాలి స్పష్టంగా ఉంది. రాజ్యాంగ ఆదేశ సూత్రాలకు మొత్తంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తాం. వాళ్ళు మెజార్టీ ఉంది కాబట్టి బిల్లు పాస్ అవుతుంది. దానికి రెండుగా ఉంది, చెప్తూ శివుడి పైన చూపు పైన. ఈ కోరికేమో ఇక్కడ ముస్లింస్ అని చూపిస్తారు, కానీ ఆస్తు మొత్తం కొట్టేయడం దర్శనకాల భూములు కొట్టడానికి ప్రయత్నిస్తారు. రెండోది ఓట్ బ్యాంక్ సంబంధించి మెజారిటైజేషన్ కావాలి కాబట్టి మెజారిటైజేషన్ వ్యతిరేకంగా మైనారిటీస్ అనుకుంటున్నాను పద్ధతిలో ఒక దెబ్బకు 2 పెట్ట పోవాలని ప్రయత్నం చేస్తారు. రెండోది ఇంకొక వైపు ఎదిరించే వాళ్ళు కూడా వస్తుంది. నక్సలైట్ అంతా ఏరియాస్ వాళ్ళు నక్సలైట్ కుటుంబం కాదు, అడవి ప్రాంతంలో గిరిజనులకు రక్షణ లేకపోతే ఆ సత్తమొత్తం కార్పొరేట్కి అప్పగించవచ్చు. కాబట్టి పేరుకు నక్సలైట్, అది చెప్పేదేమో ఆదివాసీ. దానికి ఫలితం ఏంటంటే ఆ ఆస్తుల మొత్తం కూడా భూగర్భ సంపద నుంచి కూడా కార్పొరేట్ అప్పగించాలి. ఇలాంటి ప్రమాదకర ధోరణి నుంచి ఒకటి గుర్తుంచుకోండి. 1920 ఆదేశం, 1925 కనీసం అప్పుడు ఇప్పుడు కానీ ఆర్ఎస్ఎస్ జనసంఘ జనతా పార్టీగా మారింది, బీజేపీగా మారింది. వీళ్ళు ఒక్కడైనా సరే బ్రిటిష్ సామ్రాజ్యానికి కొనసాగిస్తారా? స్వాతంత్ర కోసం కొనసాగిస్తారా? చేశారు సాగించకపోగా ఇప్పుడేం చేస్తున్నారు? దాదాపు 29 మంది ఆర్థిక ఉగ్రవాదం బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా 28 మంది కూడా మోడీ వాళ్ళే. 29 మంది 16 లక్షల కోట్లు ఎగ్గకపోతే ఒక ముస్లిం ఉన్నారా? ఒక్క ముస్లిం చేసే స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది ముస్లింస్ అసలు భాషారు, వాళ్ళు సాగించారు. ఈ ఆర్ఎస్ వాడు కానీ ఒక సింపదైన కానీ పొరపాటుగా పాల్గొన్నారు. సావర్కర్ కూడా లొంగిపోయాడు. అట్లాంటి దేశానికి ఏమాత్రం పాటుపడుతుందా?
స్వాతంత్రం కోసం పోరాటం సాగించుకున్నారు. అప్పడంగా వచ్చి కూర్చొని ఈ రాజ్యాంగం కోసం చేస్తారంటే రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. పెట్టడానికి నమ్మకం కలుపుతూ తెలుసు. ఈ స్వాతంత్రం కోసం పోరాటం సాగించడం వల్ల కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ కొన్ని వేల మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ 100 మంది చనిపోయారు మా వాళ్ళు. పంజాబ్లో 3000 మంది చనిపోయారు. అది దేశ సమగ్ర పోరాటం వాళ్ళు రంగం సాధ్యం కాదు. అందుకని ఓట్ బ్యాంక్ కావాలి వాళ్ళు ప్రయత్నిస్తారు. రాజ్యాంగం ఉండాలి, ఈ కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, లౌకిక ప్రశ్న కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాం. దాని ఫలితంగా నేను దేశవ్యాప్తంగా కూడా వారు తీసుకునే నిర్ణయం ముందుకు నిర్ణయం ప్రతి ఒక్క బుల్రోజ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం బుల్రోజ్ చేస్తే దేశం ఒకటి ఉండే అవకాశం ఉంది. మేము కూడా వేసాం. సిపిఐ తరఫున రాజా కూడా సుప్రీం జరుగుతూ ఉంది. సుప్రీం ధర్మాసనం రాజ్యాంగం వ్యతిరేక తీర్పిస్తుందా? రాజ్యాంగం అనుకోని తీర్పిస్తుందా? దగ్గర పరీక్ష రాజ్యాంగం అనుకోని తీర్పియాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ అన్ని వ్యవస్థలు మనకు ఉన్నట్టు 5 వ్యవస్థలు కూడా రాజ్యాంగం అనుకోని ఉండేవి. రాజ్యాంగం వ్యతిరేక లేవు. కాబట్టి రాజ్యాంగం కట్టుకోలేక తీర్పియాల్సిన అవసరం. తీర్పిచ్చినప్పుడు ఈ మోడీ ప్రభుత్వం సంక్షోభం పడుతుంది.